ఒక దేశ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించే కళా వేదికే రంగస్థలమని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. బుధవారం ప్రపంచ రంగస్థలి దినోత్సవంను పురస్కరించుకుని తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా నాటక రంగంలో విశేష ప్రతిభ కనపరిచిన రంగస్థల కళాకారులను వెంకటయ్య, కోటేశ్వరరావులను రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరించిపోతున్న మన దేశ సంస్కృతి సంప్రదాయాలను కళల రూపంలో అనేక మంది కళాకారులు రంగస్థలం వేదికగా ప్రదర్శనలు ఇస్తూ ప్రజలను చైతన్యవంతులను చేశారని గుర్తు చేశారు. అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులు ఒకనాడు రంగస్థల కళాకారులుగా రాణించిన వారేనని గుర్తు చేశారు. ప్రపంచమే ఒక రంగస్థలం, అందులో ప్రజలు పాత్రధారులని ప్రపంచ ప్రఖ్యాతి రచయిత షేక్స్పియర్ అన్నారని గుర్తు చేశారు. భావ వ్యక్తీకరణకు, కళా ప్రదర్శనకు, కళా పోషణకు రంగస్థలం ఒక వేదిక అని, అందుకే ప్రజలు నేటికీ రంగస్థలం కళాకారులను ఆదరిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు కెఎన్ రాజా, కేశవులు, కొత్తపల్లి శంకరయ్య, సురేష్ స్వామి, సుబ్రహ్మణ్యం రెడ్డి, నాదమున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమన్వయంతో ఈరోజు రంగస్థల దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు ప్రముఖ కళాకారులు వెంకటయ్య గారు అలాగే కోటేశ్వరరావు గారిని ఈరోజు సన్మానించుకుంటున్నాం. ప్రపంచ రంగస్థల దినోత్సవం, మన ఇల్లు కూడా రంగస్థలమే. ప్రతి ఒక్కరూ నటులే ఇంట్లో ఉండేవారు. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు 7 దశల్లో రంగస్థలం కళాకారులుగానే ఉంటారు. ఈ రంగస్థల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రంగస్థలం ఇంటిలో ప్రతి ఒక్కరూ నటులే. బంధువులు, స్నేహితులు